శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి ఈ రీతిగా కలుసుకొని దేవుని యొక్క వాక్యము ధ్యానించడానికి దేవుడి నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి నేను దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 26వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 26వ వచనము. కోపపడుడి గాని పాపము చేయకుడి, సూర్యాస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. అవును ప్రియులారా, మనకు కోపం వచ్చినప్పుడు విపరీతంగా అరుస్తాం. మరికొన్నిసార్లు ఆ కోపము బయటికి కనిపించకుండా కప్పివేస్తాం. అయితే ఈ కోపాన్ని ఎప్పుడు కూడా మన అదుపులోనే ఉంచుకోవాలి ప్రియులారా. కోపంతో తప్పుగా మాట్లాడి పాపంలో పడే ప్రమాదము ఉంటుంది. ఆ సమయంలో మౌనంగా ఉండడం చాలా మంచిది ప్రియులారా. కోపము చల్లారిన తర్వాత ప్రేమగా మాట్లాడటం అలవాటు చేసుకోవాలి. అది దేవునికి కూడా చాలా ఇష్టమైనటువంటిది. ఎవరి మీదైనా కోపం ఉన్నప్పుడు వారితో మన యొక్క వ్యక్తిగత మాటలతో ఇంతకుముందు జరిగినటువంటి మాటలు బట్టి విపరీతంగా మాట్లాడి మనకున్నటువంటి విశ్వాసాన్ని పోగొట్టుకొని దేవునికి దూరం అయ్యేది ప్రమాదం చాలా చాలా ఉంటుంది. అవును, అలా చేసేదానికంటే కూడా దేవునితో మౌనంగా ఉండి ఆ సమయాన్ని దేవునితో గడపడానికి ఇష్టపడడం ఎంతో మంచిది. అలా చేసినప్పుడు దాని మీద ఉన్నటువంటి ఆ ప్రభావం తగ్గిపోయి నీలో ఉన్నటువంటి మంచి తత్వం అన్నటువంటిది బయటకు పడుతుంది. అవును, ఎప్పుడైతే కోపము చేత మనకున్నటువంటి శరీర బలహీనులు, మనకున్నటువంటి ఉగ్రేదం, మనకున్నటువంటి అనేకమైనటువంటి అనారోగ్యానికి గురయ్యేదానికంటే కూడా కోపం ఉన్నప్పుడు మౌనంగా ఉండి ప్రభువుని ధ్యానించడంలో చాలా సంతోషం ఉంటుంది. ఆశీర్వాదానికి కూడా దారితీస్తుంది. ఆ కోపం మనం దహించేదానికంటే ముందుగానే ఆ కోపాన్ని దేవుని చేత నిర్మూలం చేసుకోవడం చాలా చాలా ఉత్తమమైనటువంటిది. ఎందుకంటే ఆ కోపం మన చేత పాపం చేయనివ్వకుండా పదున పడుతున్నటువంటి దేవుని యొక్క సహవాసాన్ని కోరుకోవడం చాలా మంచిది. అట్టి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించి కాపాడునుగాక. పరిశుద్ధమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మాటలు వింటున్న బిడ్డలందరూ కూడా ప్రభా, ఏదో చిన్న చిన్న విషయాలలో ప్రభా కోపపడడానికి ఆస్కారం ఉన్న సందర్భాలలో మీ మీద చూసే తత్వాన్ని మీరు దయచేస్తారన్న విశ్వాసంగా నమ్ముచు చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య నామమున అడిగి వేడుకొని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.